మనిషి స్వభావం అనేటువంటిది తన లోపల ఉండేటువంటి నిజమైనటువంటి స్వరూపం. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. స్వభావం అనేటువంటిది ప్రభావం చేత మంచిగా కనపడవచ్చు. కొంత సమయం గడిచాక ఆ స్వభావం అనేటువంటిది బయటపడిపోతూ ఉంటుంది. వీటి గురించి శాస్త్రం ఏం చెబుతుందో చూద్దాం. స్వభావో నోపదేశేన శక్యతే కర్తుమన్యథా సుతప్తమపి పానీయం పునర్గచ్చతి శీతలాం. కొంతమంది సహజమైనటువంటి గుణాన్ని మాటల చేతనో లేక ఉపదేశం చేతనో మార్చాలనుకోవడం అవివేకమవుతుంది. ఎందుకంటే వారి యొక్క సహజమైనటువంటి స్వరూపాన్ని మార్చాలనుకోవడం చాలా ఇబ్బందికరము, కుదరదు కూడా. ఎందుకంటే మరిగించినటువంటి నీరు కొంత సమయానికి ఎలా చల్లబడిపోతుందో అలానే కొంతమంది తాత్కాలికంగా మారినట్లు అనిపించవచ్చు. కానీ కొంతకాలం గడిచాక మళ్ళీ వారు తన సహజమైనటువంటి స్వభావం చెడు స్వభావానికే వచ్చేస్తారు. కానీ అతని ప్రవర్తనలో మార్పు లేకపోతే అతను మళ్ళీ పాత అలవాట్లకే వచ్చేస్తాడు. స్వభావాన్ని బయట నుండి ఎన్నటికీ మార్చలేం. అది సత్ప్రవర్తనతోనే కుదురుతుంది. చెడు అలవాట్లు భయంతో ఆపిన మనసు మారకపోతే అవి మళ్ళీ ప్రారంభమైపోతాయి. ఇతరులని మార్చాలనుకోవడం కన్నా ఆ మార్పు మనలో మొదలవ్వాలనుకోవడమే ఉత్తమము. ఉపదేశం చేయడమో వినడమో ముఖ్యం కాదు. దాన్ని ఆచరణ చేసి అభ్యాసంలో పెట్టడమే ప్రధాన లక్ష్యము. ఎదుటివారిలో మంచి మార్పు రావాలని ప్రయత్నించడం కన్నా ఆ మార్పు మనలో పెంచుకోవడమే చాలా ఉత్తమము అంటూ స్వస్తి.